బ్రతిమలాడడంలో కూడా ఒక అందం ఉందండి. కొంతమందికి ఏంటంటే ఎంత బ్రతిమలాడినా కూడా విలువ ఉండదు. అది మామూలుగా మాట్లాడితేనే విలువ ఉండదు, మళ్ళీ బ్రతిమలాడితే అంత ఉంటుందా? కానీ కొంతమందికి ఏంటంటే బ్రతిమలాడుతుంటేను ఒక ముచ్చట అన్నమాట. చూసావా నా కోసం ఎంత బ్రతిమలాడుతున్నాడో, నేనంటే అంత ఇష్టం అన్నమాట అని అనుకుంటారు. అంటే ఆ బ్రతిమలాడడంలోని వాళ్ళ ప్రేమ వ్యక్తం అవుతుంది అనమాట. అందుకే ఒకవేళ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదైనా తెలుసో తెలియక ఏదైనా పొరపచ్చాలు వచ్చాయనుకోండి, అవతల వాళ్ళ కారణం వాళ్ళ తప్పు లేకపోయినా తప్పు తన మీద వేసేసుకుని వాళ్ళ మీద పెట్టేసుకుని బ్రతిమల నమ్మక పోలే నా ఏదో తెలుసో తెలియక అనేసరిలే, నా మనసు నొచ్చుకుందా, నీ మనసు నొచ్చుకుందా నా వల్ల, సరే ఇంకెప్పుడు అలా నా అమ్మ కదా అని చెప్పి నువ్వు బ్రతిమలాడానుకో, తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే నీ మీద ప్రేమను పెంచుకుంటారు. నీ బ్రతిమలాడల్లో వాళ్ళ మీద నీకున్న ప్రేమ వ్యక్తమైపోతుంది అనమాట. వ్యక్తమైపోయి వెంటనే వాళ్ళు నీ పరమైపోతారు అనమాట. జరిగినవన్నీ మర్చిపోతారు, మనసులో పెట్టుకోరు. పొమ్మన్నా రమ్మన్నా మాటే. ఈ మాటతోనే మనుషులు మనం ఆకట్టుకోవాలి, మన మనుషులు మనం దక్కించుకోవాలి. గట్టిగా మాట్లాడితే మనసు చెప్పుకోమని వెళ్ళిపోతారు. అదే మాట నెమ్మదిగా అర్థమయ్యేటట్టుగా మృదువుగా మాట్లాడితే దూరమైనటువంటి వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేస్తారు. కాబట్టి బ్రతిమలాడడంలో కూడా ఒక అందం